కానీ అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ఆఫ్ హైదరాబాద్, సో కాల్డ్ బ్రదర్స్ ఆఫ్ హైదరాబాద్, ఎవ్రీ టైమ్ అండ్ ఆల్ టైమ్ మోడీ గారిని లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతూ వస్తున్నారు. వీళ్ళ యొక్క చేతుల్లోనే హైదరాబాద్ లోక్సభ, అంటే వీళ్ళ కుటుంబ సభ్యుల యొక్క చేతిలోనే సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ, దాంతోపాటు వీళ్ళ ముత్తాత వాహిద్ ఓవైసీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 50 సంవత్సరాల పాటు పాత నగరం రాజకీయాలను నడుపుతున్నటువంటి నాయకులు ఈ కుటుంబం వాళ్ళే, ఈ పరివారికి సంబంధించినటువంటి వ్యక్తులే. గెలుస్తూ వచ్చింది కూడా వీళ్ళే, కార్పొరేటర్గా వీళ్ళే గెలిచారు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కార్పొరేటర్గా గెలిచాడు, అసదుద్దీన్ కూడా కార్పొరేటర్గా గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, వాళ్ళ నాయన కూడా ఎంపీగా గెలిచాడు. 50 साल से यही परिवार के लोग हैदराबाद ओल्ड सिटी के अंदर जीत के आए. परिवार का लोग सब कुछ बने अपने राजनीति के अंदर. మరి వీళ్ళ పాలన పరిపాలనలో వీళ్ళ యొక్క నాయకత్వంలో प्याज बेचने वाला का परिवार प्याज ही बेचते रहा आज तक. तरकारी बेचने वाला का परिवार आज भी तरकारी बेचते रहा इस नेतृत्व के माध्यम में. साथ में पंचर करने वाला का बेटा भी पंचर ही करता रहा उनका जीवन के लिए. ये लोग कारपोरेटर बने, विधायक बने, संसद बने, 50 साल से वक्फ प्रॉपर्टी को इस तेलंगाना के अंदर लूट करते हुए आए. एक और लाठी हाथ में रखना, दूसरा ओर वक्फ का लैंड को लूटी करते चलना है. यही ये परिवार का राज है, एमआईएम का इलाका है. हर समय पर राजनीति के आधार पर कांग्रेस को समर्थन करना, बीआरएस को समर्थन करना, अपना राजनीति को चलाना, पैसे उड़ाना, नहीं तो कब्जा करना.